అదామా కంపెనీ వారిది. ఇది ఎకరాకి 4 కిలోలండి ఇది. కానీ మనది అరెకరా కాబట్టి 2 కిలోలు అయితే వేస్తున్నాను. తర్వాత మళ్ళీ తప్ప 3 తప్ప చల్తాం కదా, అప్పుడైతే పొలమైతే వేసి చల్తానండి. దీంట్లో 2 కేజీలు అయితే తీసుకుంటే అయితే కలుపుకోవాలి. మొదటి దఫ ఎరువుల్లో పిండి చల్లాము కదా, దుక్కి పిండి వీరియా అయితే చల్లాము. 28 యూరియా అయితే చల్లాను. ఇప్పుడు రెండో దఫ అయితే వేస్తున్నాను. దీంట్లో 28 మిగిలిందండి. మనకైతే 40 సెంట్లు కాబట్టి అది రెండు సార్లుగా వేస్తున్నాను. కానీ ఒక ఎకరా ఉన్న వాళ్ళు 28 వేస్తారు. 14 రకరకాల పిండులు ఉన్నాయి. దుక్కు పిండిలు రకరకాలుగా అయితే వేస్తారు. కానీ నేను ఒకసారిగా వేయలేను కదా 40 సెంట్లలో. అందుకనైతే నేనైతే 28 యూరియా గుళికలు 3 కలిపి ఉండదు చూడండి. 3 అయితే కలిపి రెండో దఫా ఎరువు అయితే వేస్తున్నాను. ఈ పిండి గురించి గుళికల గురించి కూడా లాస్ట్లో అయితే మీకైతే వివరిస్తాను. నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్.
పిండి అయితే చల్లేసానండి. ఇది లాస్ట్ పాయ ఉంది, లాస్ట్ పాయ అయితే చల్లేస్తున్నాను, అయిపోతుంది. ఈ పిండి గురించి అయితే మీకైతే వివరిస్తాను. దుక్కుపిండి దేనికి పని చేస్తుందో పోయిన వీడియోలు అయితే మీకైతే చూపించాను. గంట మిగిలే దానికైతే దుక్కుపిండి అయితే వేస్తారు. తర్వాత యూరియా వచ్చేసి పైరు పసి ఉంచేదానికైతే ఎదుగుదలకి యూరియా అయితే వేస్తారండి. గొలికలు ఏంటంటే మన పొలంలో ఈ పచ్చపురుగు అవి ఉంటాయి కదా, పచ్చపురుగు ఉంటుంది కాబట్టి, చల్లదిగులు ఉంటుంది కాబట్టి, మనం వేసిన గొలికలు గంట తీసుకొని ఆకు అది ఇసపూర్తం అయిపోద్ది. అందువల్ల ఆకుని ఈ పచ్చపురుగు తినేటప్పుడు ఆ పురుగు అయితే చనిపోద్దండి. గొలికలు కూడా దేనికి వేస్తానంటే గంట పీలేదానికి కూడా అవకాశం ఉందండి. గొలికలు వేసిన వాళ్ళు కూడా. నేనైతే ఈ గొలికలు అయితే వేస్తున్నాను. ఇదిగోనండి, అదామా కంపెనీ వారి లఫీడోస్ ఈ గొలికలైతే ఎకరాకి వచ్చేసి 4 కేజీలండి. గొలికలు చూడండి, ఎకరాకు వచ్చేసి 4 కేజీలండి. ఇదిగోనండి, ఇక్కడ 4 కేజీలండి ఎకరాకి. మాది 40 సెంట్ల భూమి కాబట్టి అరెకరాకైతే గొలికలు అయితే దొరకవు. మామూలుగా కేజీల లెక్కన కొనాలా, అది సపరేట్గా వేరే కంపెనీలు అయితే ఉంటాయి. కానీ నేనైతే ప్రతి ఏట అయితే ఈ గొలికలు అయితే వేస్తాను. 4 కేజీల గొలికలు అదామా కంపెనీ వారి లఫీడోస్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా బాగా పనిచేస్తుంది. మళ్ళీ మూడో దఫాలో కూడా ఇంకా ఉన్నాయి గొలికలు. 2 కేజీలు అయితే కలిపాను, ఇంకా 2 కేజీలు అయితే ఇంకా ఉన్నాయి. ఈ తడవ డోసులు అయితే కలుపుతానండి. ఇదండి నాకు తెలిసిన విషయం అండి. పచ్చపురుగు కూడా క్రిమి కీటక నాశిని అండి. ఇది కూడా గొలికలు కూడా ఇదిగో రాసి కదా, క్రిమి కీటక నాశిని అంటే పురుగులు కూడా చనిపోతాయి ఈ గొలికలు వేసిన వల్ల. సరే అండి, నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ నొక్కండి, ఆల్ నొక్కండి, మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.